అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ, సమాజంలో ఉండే వ్యక్తుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు హై క్లాస్ అని, మిడిల్ క్లాస్ అని, లోయర్ క్లాస్ అని, పూర్ పీపుల్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది ఎలా నిర్ణయిస్తాము? వాళ్ళకు ఉండేటటువంటి ఆస్తిపాస్తుల్ని బట్టి, వాళ్ళ జీవన విధానాన్ని బట్టి, మనం చూసిన దాన్ని బట్టి నిర్ణయిస్తాం. వాళ్ళకుండే పదవుల్ని బట్టి, వాళ్ళ బంగళాలు, వాళ్ళ ఆస్తిపాస్తులు మనకి తెలుసున్నంత మేరకు వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి అంటే హై క్లాస్ పీపుల్. సామాన్య జీవితం గడిపే వాళ్ళని మిడిల్ క్లాస్ అండి అంటే, ఇంకా తక్కువ వాళ్ళని లోయర్ క్లాస్ అంట. అంటే మిడిల్ క్లాస్ అంటే తక్కువ, దిగువ మధ్య తరగతి. కూలీ నాలీ చేసుకుని జనం విషయానికి వస్తే పూర్ పీపుల్ అంట. ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నిజమైనటువంటి మిడిల్ క్లాస్ అంటే అసలు ఎవరు? ఇది మనీలో ఉందా, లేతే మనసులో ఉందా అనే విషయాన్ని ఒక కవిత ద్వారా మీకు నేను వినిపిస్తాను. ఇది ఫన్నీగానే సుమండి. నువ్వు మిడిల్ క్లాసా కాదా, అది నీ సంపాదన మీద లేదురా నీ బొంద. ఖాళీ అయిపోయిన టూత్ పేస్ట్ ట్యూబ్లు ఇంకా ఏదో నిధి దాగుందని కోసి చూస్తావా? అరిగిపోగా మిగిలిపోయిన సబ్బు ముక్కకి కొత్త సబ్బు అంటుకుంటే లక్సు మెడిమిక్సు కలిపి రుద్దుకొని ఆనందపడతావా? 10,000 రూపాయలు పెట్టి విమానం టిక్కెట్టుకొని ఊరెళ్ళి ఆటో వాడి దగ్గర 10 రూపాయల దగ్గర బేరమాడతావా? ఏడుపు గొట్టు సీరియల్ నవ్వుతూ చూసి పక్కింట్లో నవ్వులు విని ఏడుస్తావా? ఇంట్లో ఉన్న హోండా సిటీ కారు షెడ్లో పెట్టి కొత్తగా కొన్న సెకండ్ హ్యాండ్ ఆల్టో కారు నెలకోసారి తీసి డీజిల్ ధరలు మండిపోతున్నాయని ప్రభుత్వాన్ని తిట్టి ఎలక్షన్ రోజు మాత్రం ఓటు వేయకుండా ఉండడానికి 1,00,000 కారణాలు వెతుకుతావా? అతిథి హోటల్లో 5,000 బిల్ చేసి 5 బకెట్ల సాంబారు నీకు వడ్డించిన సర్వర్కి 5 రూపాయలు టిప్ ఇవ్వడానికి 5 నిమిషాలు ఆలోచిస్తావా? నువ్వెప్పటికీ మిడిల్ క్లాసేరా. ఇంకా చెప్పనా, నీ ఆలోచన మారకపోతే నువ్వెప్పటికీ మిడిల్ క్లాసే. అది మనీలో లేదు, నీ మస్తిష్కంలో ఉంది. ఎలా ఉంటావో నీవే నిర్ణయించుకో మిత్రమా. ఈ కవిత రాసింది ఫణి విశాఖప్రగడ. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. ఇది ఫన్నీగానే తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను.